సీసలి గ్రామంలో అన్నపూర్ణాదేవి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం రాత్రి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ శివపార్వతుల కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. సీసలి గ్రామానికి చెందిన గణేష్ నల్ల శ్రీను కుమారుడు వెంకటరామకృష్ణ జ్ఞానామృత దంపతుల చేతుల మీదుగా భక్తి శ్రద్ధలతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి కళ్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శివాలయంలో 3000 మందికి అన్నసమరాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె దివ్యశ్రీ, దేవస్థాన చైర్మన్ గణేష్ పద్మారావు, మాజీ సర్పంచ్ కట్రెడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఎరుబండి రామాంజనేయులు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు నూకల భోగేంద్రబాబు, గుండాబత్తుల నాగేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలమండలం శేషలి గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు ఈ యొక్క శేషల గ్రామంలో ఆలయ కమిటీ చైర్మన్ గణేష్ పద్మారావు గారి ఆధ్వర్యంలో, అలాగే టీడీపీ అధ్యక్షులు శ్రీ కట్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు మన భోగేంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క శివాలయంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరి ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పీటల మీద కూర్చున్న శ్రీ గణేశన శ్రీనివాస గారి కుమారుడు గణేశన రామకృష్ణ గారి దంపతులు ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మరి గ్రామ పెద్దలు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యి, అలాగే ఈ యొక్క ఆలయ కమిటీ ఈ యొక్క యుఓ గారు కూడా హాజరయ్యారు. అలాగే కాలమండల జనసేన పార్టీ అధ్యక్షులు, సొసైటీ బ్యాంక్ అధ్యక్షులు శ్రీ ఎరుబండి రామాంజనేయులు గారు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని మరియు స్వామివారి యొక్క మరి తీర్థ ప్రసాదాలు ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన కుండి నియోజకవర్గం కాలమండలం శేషల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కుండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ నాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ చైర్మన్ గా మన పద్మారావు గారిని నియమించినప్పటి నుంచి కూడా గుడి ఎంతో డెవలప్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే ఈరోజు మన గణేశ్ శ్రీనివాసరావు గారు అంటే నల్లశ్రీని గారు అబ్బాయి గారు రామకృష్ణ గారు వాళ్ళ దంపతులతో కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఈ ఆలయంలో మన యువ గారు చెప్పినట్టు 3000 మందికి అన్నదానం కూడా జరిపించారు. ఇంకా ముందు ఆలయ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. కాళ్ళమండలం సీసలి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానమునకు ఈవోగా పనిచేస్తున్నాను. నా పేరు కొవ్వాడ దివ్యశ్రీ. ఈరోజు సీసలి గ్రామం మరియు సీసలి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకున్నారు. అలాగే ఈరోజు మహాశివరాత్రి మరియు కళ్యాణం సందర్భముగా స్వామివారికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తరపు నుంచి సుమారు 3000 మంది భక్తులకు అన్న సమారాధన చేయడం జరిగినది. దీనికి ఆలయ చైర్మన్ శ్రీ గణేష్ పద్మారావు గారు మరియు ధర్మకర్త మండలి సభ్యులు మరియు గ్రామ ప్రజలు అందరూ ఎంతో సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.